దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ఉగాది సందర్భంగా ఉగాది నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు దివ్య డైమండ్స్ ప్రేక్షకులకు, దివ్య డైమండ్స్ ఖాతాదారులందరికీ. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మనశ్శాంతి, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కుంభరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరం 2025-26 ఎలా జాతక ఫలితాలు ఉన్నాయన్నది చూసినట్టయితే అందులో ముఖ్యంగా ఈ 4 పారామీటర్స్, ప్రత్యేకించి ఉగాది రోజు చూసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటంటే ఆదాయము, వ్యయము, రాజపూజ్యము అండ్ తర్వాత అవమానం. ఇక్కడ ఆదాయం 8 పాళ్ళు ఉంది, వ్యయం 14 పాళ్ళు ఉంది, రాజపూజ్యం 7 పాళ్ళు, అవమానం 5 పాళ్ళు. ఇక్కడ రాజపూజ్యం పర్వాలేదు 7 పాళ్ళు ఉంది, అవమానం అయితే 5 పాళ్ళు ఉంది, ఆదాయం 8 పాళ్ళు ఉంది, వ్యయం 14 పాళ్ళు. అంటే ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. సో దీన్ని మనము చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు ఇన్కమ్ను పెంచుకోవాలి, ఆదాయాన్ని ఖర్చును తగ్గించుకోవాలి. అప్పుడు మనకు దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. సో ఈ విధంగా కుంభరాశి వారికి దీన్ని మనం చాలా టెక్నికల్గా ఆలోచించాలి. అంటే ఇది ఓవరాల్గా సంవత్సరం పొడుగున తీసిన ర్యాండమ్ రిజల్ట్ అని చెప్పాలి. ఇలా ఏమైపోతాడో ఒక్కొక్క మంత్లో ఇన్కమ్ బాగానే ఉంటుంది. సో ఆ మంత్లో ఇన్కమ్ ఉన్నప్పుడు సేవ్ చేసుకోవాలి, ఒక్కొక్క మంత్లో నష్టాలు ఉంటాయి. సో ఇది ఓవరాల్గా తీసిన విషయం. మనం ఇక్కడ జాగ్రత్తలు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ అండి, మనకు ఏదో ట్యాప్ వాటర్ వస్తుంది, 4 రోజులకు 3 రోజులకు ఒకసారి వస్తుంది అని మనకు తెలిసిందనుకోండి. వచ్చిన రోజు మొత్తం మ్యాక్సిమంగా ఎంత అయితే మనకు టైం ఇస్తున్నా అంత టైంలో మనం తీసుకొని ప్రిజర్వ్ చేసుకోవాలి. మిగతా రాని రోజులలో మనం దాని తగ్గట్టు కాంపెన్సేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి చిన్న దాంట్లో చిన్న చిన్న టెక్నిక్స్, లాజిక్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనము ఖర్చును తగ్గించుకొని ఇన్కమ్ని పెంచుకుంటే సరిపోతుంది. ఇకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే, భార్యాభర్తల మధ్య కొద్దిగా సానుకూల ధోరణి ఉంటుంది, బాగానే ఉంటుంది. అండ్ పిల్లల విషయంలో కూడా చాలా వరకు పిల్లలు బాగానే సక్సెస్ చేస్తారు. అండ్ పండుగ వాతావరణం ఉంటుంది. వాళ్ళ పిల్లలు కొంచెం బాగానే చదువుల విషయంలో కానీ అన్నిట్లో బాగుంటుంది. వాళ్ళ మ్యారేజ్ విషయంలో కూడా మంచిగా మీరు ఈ ప్రయత్నాలు చేస్తే కొంచెము మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ కొత్త వ్యాపారంలో కూడా కొన్ని కొత్త వ్యాపారాలు, కొత్త బిజినెసెస్ కానీ ఎక్స్పాన్షన్స్ కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ప్రమోషన్స్ అండ్ ఒక గుర్తింపు, ట్రాన్స్ఫర్స్ ఇలాంటి మంచి మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. ఇకపోతే మధ్య నాకు కొంచెము మానసికంగా ఒత్తిళ్ళు ఉంటాయి. అండ్ ఇకపోతే ప్లాట్స్ ఇలాంటి విషయంలో కూడా కొంచెం స్థిరాస్తులు ఏదైతే అమ్ముడుపోని ఉన్నాయో అవి అమ్ముడుపోతాయి, లాభంగానే ఉంటుంది. అండ్ అంతవరకు అయితే బాగానే ఉంది. కోర్టు కేసుల విషయంలో కూడా కొంతవరకు కొంచెం స్తబ్దతగా ఉన్న ఫైనల్గా మీకు అన్నది ఫేవరబుల్గానే ఉంటుంది. సో ఈ విధంగా ఒక మెయిన్గా జిస్ట్గా మనం ఆలోచించవచ్చు. ఇకపోతే యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి. ఇక జాతకరీత్యా పెట్టుకోవాలి రత్నాలు మాత్రం బ్లూ జాగర్, డైమండ్ అండ్ ఎమరాల్డ్. ఈ రత్నాలు మీకు జాతకరీత్యా సూటబుల్ రత్నాలు. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 5, 6, 8 ఈ తేదీలు అనుకూలం. రత్నాలు మాత్రం బ్లూ జాగర్, డైమండ్ అండ్ ఎమరాల్డ్ ఈ 2 రత్నాలు. ఇకపోతే ఏదైనా ఈ జాతకం ఓవరాల్గా మనం ముఖ్యంగా ఈరోజు ఉగాది సందర్భంగా చూసుకోవాల్సిన వివరాలు ఇవే చూసుకోవాలి. ఆదాయం అండ్ వ్యయం ఎక్కువ ఉంది కాబట్టి ఖర్చును మీరు ప్రణాళికలు చేసుకోండి, ఈ రత్నాలు పెట్టుకోండి. దీనికి సంబంధించిన పూజా విధానాలు కానీ, దానాలు కానీ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ఒక సమస్యను అన్ని యాంగిల్స్లో మనము అటాక్ చేసినట్టయితే నిజంగా సమస్య చిన్నగా అయిపోతుంది. సో మనము దీనికి శాస్త్రంలో మనకు చాలా డీటెయిల్గా చెప్పబడ్డది, హౌ టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్. కాబట్టి మనం నిజంగా ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా మందులు వనమూలిక రూపంలో ఎట్లయితే మందులు ఉన్నాయో, ఇలాంటి జాతకరీత్యా గ్రహాల గమనంలో వచ్చే మార్పులకు ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో బియాండ్ అవర్ కంట్రోల్, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలన్నది కూడా శాస్త్రంలో చెప్పబడ్డది. కాకపోతే ఇక్కడ మనం చేసేది ప్రతిదీ జెన్యూన్ ఉండాలి. మన ఏకాగ్రతతో పూజ చేయాలి, జెన్యూన్ రత్నాలు పెట్టుకోవాలి, జెన్యూన్ పీపుల్ని కలవాలి. అవసరమైన దానము అదేదో చెప్తారు, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ కూడా ఉంటుంది. అవన్నీ 1 by 1 అట్లా చేస్తే ఆటోమేటిక్గా చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఉంటాయి కాబట్టి శాస్త్రం ఉంది. అది మరి కాకపోతే చేసే విధానమే కరెక్ట్ ఉండాలి, చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్ ఉండాలి. ఉన్నంతవరకు దివ్య డైమండ్స్లో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే MA PhD జరిగిన ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. ఒక రీసెర్చ్ అడ్వైజ్ లాగా ఉంటుంది. ఇండివిజువల్ ఎప్పుడైనా మీరు గమనించండి, ఇండివిజువల్ స్కాలర్ కంటే ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ మోర్ అథెంటిక్, మోర్ పవర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉండవు. అదే పెద్ద పండితుడైన హ్యూమన్ ఎర్రర్ దొరలే అవకాశం ఉంది. సో అలాంటి హ్యూమన్ ఎర్రర్ లేకుండా దివ్య డైమండ్స్ అడ్వైజ్ అన్నది ఉంటుంది. ఎందుకు? గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల. సో ఇంకా ఏ వివరాలు కావాలన్నా
ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. వీఆర్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్, ఫుల్ ప్లెడ్జ్డ్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ అండ్ దివ్య డైమండ్ ల్యాబ్ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ గ్లోబలీ మోర్ దెన్ 100 కంట్రీస్. బికాస్ దివ్య డైమండ్స్ ఈజ్ రికగ్నైజ్డ్ అన్ని ఆర్గనైజేషన్స్లో, అన్ని మైనింగ్ ఏరియాలో దివ్య డైమండ్స్ అంత రికగ్నైజేషన్ ఉంది. ఈవెన్ విదేశాల గవర్నమెంట్లో కూడా, ఇప్పుడు బర్మా గవర్నమెంట్ తీసుకోండి, థాయిలాండ్ గవర్నమెంట్ తీసుకోండి, హాంకాంగ్ గవర్నమెంట్ తీసుకోండి, ఈవెన్ సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్, శ్రీలంక గవర్నమెంట్, వీఆర్ రికగ్నైజ్డ్. దివ్య డైమండ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ జెమ్స్ డీలర్స్ అని అట్లా రికగ్నైజేషన్ ఉంటుంది. అండ్ దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ కూడా MGTL అంటారు, మహేంద్ర ఇంటర్నేషనల్ జెమలాజికల్ ల్యాబ్ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యూనిట్ ఆఫ్ దివ్య డైమండ్స్. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ ఈజ్ రికగ్నైజ్డ్ గ్లోబలీ. ఆ పేరును కాపాడుకోవడం కోసం రత్నాలు 1-2 సార్లు పరీక్ష చేసి సర్టిఫికెట్తోనే ఒక మంచి ఎఫెక్టివ్ రత్నాలు ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. ఎందుకంటే నిజంగా రత్నం పెట్టుకుంటే ప్రభావం అందాలని చాలా బిహైండ్, మేము కొన్ని విషయాలు చెప్పినా చెప్పకపోయినా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్గా. ఎందుకంటే గత 25-30 సంవత్సరాలుగా 3 డెకేడ్స్గా ఈ రత్నాల వ్యాపారులు ఉన్నాం. అండ్ దీని పూర్తి ప్రతిఫలం ఎలా అందుతుంది కస్టమర్స్కి అనేది ఒక రీసెర్చ్గానే మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్పడమే కాకుండా రాసి ఇవ్వడం జరుగుతుంది. ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్.